రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చక్కదిద్దే చర్యలు చేపట్టామన్న గవర్నర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇన్నర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్ మార్పుపై ఆగ్రహం. ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. జాబ్ క్యాలెండర్పై టీడీపీ పట్టు. సభ వాయిదా. కోడికత్తి కేసులో సంచలన తీర్పు. నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన. పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత. డిఎస్సి విషయంలో కేబినెట్ నిర్ణయంపై ఆగ్రహం. విద్యార్థుల అరెస్టుతో టెన్షన్. గుంటూరులో వైసీపీ నేతల అడ్డదారులు. చెక్కుల పంపిణీని ఎన్నికల ప్రచారానికి వాడుతున్న వైనం. శ్రీ సత్యసాయి జిల్లాలో మితిమీరిన వైసీపీ ఆగడాలు. పార్టీ మారుతున్నారన్న నెపంతో బెదిరింపులు. విజయవాడలో పలుచోట్ల ఉద్రిక్తత. ఆశా వర్కర్ల ఆందోళనలపై పోలీసుల ఉక్కుపాదం. శివబాలకృష్ణ కేసులో రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వివరాలు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ, ఐటీ అధికారుల లేఖ. పటాన్చేరులో మితిమీరుతున్న భూ కబ్జాలు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ధరణి కమిటీ. అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం. హైదరాబాద్లో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు. నెల్లూరులో భారీ కుట్రకు తెరతీసిన వైసీపీ. ప్రభుత్వ సచివాలయాల్లో అనధికార సమావేశాలు. నర్సాపురం ఏటికట్టు పనుల్లో డొల్లతనం. 100 మీటర్లకు కుంగిన భూమి. జనం ఆందోళన. శ్రీశైలం మహాకుంభాభిషేకంపై వీడిన సస్పెన్స్. 16 నుంచి 21 వరకు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత. ఆహారం సరిగా లేదంటూ విద్యార్థినుల ఆందోళన. మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లు. మహాజాతరకు 6,000 ప్రత్యేక బస్సులు.